బాగున్నారు కదా. వెల్కమ్ టు ఎక్స్టక్. ఈ మధ్యన డిపోటేషన్ న్యూస్లు అయితే విపరీతంగా వస్తున్నాయి. మొన్న జూన్ 1వ తారీఖు అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి ఒక H1B వీసా హోల్డర్ని ఒక ముగ్గురు స్టూడెంట్స్ని డిపోర్ట్ చేశారని చెప్పేసి ఒక ఫేస్బుక్ పేజ్లో వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. అదే కాక ఒక 10 మంది స్టూడెంట్స్ని కూడా అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి డిపోర్ట్ చేశారు అని చెప్పేసి అది కూడా విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే H4 డిపెండెంట్స్, ఒక ఇద్దరు ముగ్గురు డిపెండెంట్స్ని కూడా వాళ్ళు డిపోర్ట్ చేశారు. డిపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళని సిబిపి ఆఫీసర్లు ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే ఒకళ్ళకేమో మిడిల్ ఈస్ట్లో అబుదాబిలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే వాళ్ళని అడ్మిట్ చేయలేదంట. ఎందుకు అంటే ఆ డిపెండెంట్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ వీసా రివోక్ అయిందట. సో ఆ రివోక్ అయిన విషయం ఇతనికి తెలియదట. సో ఇలాగా చాలామంది ఏంటంటే ఇండియా ట్రావెల్ చేసేటప్పుడు వీసా రివోక్ అయిన విషయం తెలియకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే H1B వీసా హోల్డర్స్ సిబిపి ఆఫీసర్ దగ్గర వాళ్ళతోటి సెకండరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు డిపోర్ట్ చేస్తున్నారు. సో దాని గురించి నేను సోషల్ మీడియాలో గ్యాదర్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. వీసా రివకేషన్ అనేది ఇప్పుడు దాంట్లో ఇద్దరు ముగ్గురు పోస్టులలో పెట్టడం కూడా ఏంటంటే నాకు క్రిమినల్ హిస్టరీ లేదు, ఎటువంటి ఏది కార్ యాక్సిడెంట్లో లేకపోతే ఇంకోటో ఎనీ పోలీస్ రిలేటెడ్ది లేవు, ఏమి లేదు, DUI లేదు. అయినా సరే నా వీసా రివోక్ అయింది. ఎందుకు రివోక్ అయిందో అర్థం కావట్లేదు. ఆ రివోక్ అయిన విషయం వీళ్ళు చూసుకోలేదు. సో అయితే మీరు మీ వీసా ఇప్పుడు ఉందా లేదా, రివోక్ అయిందా అనేది ఎలా చూసుకోవాలనేది కూడా నేను దీంట్లో ఈ పర్టికులర్ వీడియోలో చూపిస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. లైక్ ఇస్తానంటే ఒక లైక్ ఇచ్చేసి వీడియో స్టార్ట్ చేద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్లో నేను చదివింది ఒక H1B వీసా హోల్డరు ఇది మన జనరల్గా వీసా అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకొని ఇండియా వెళ్ళారు. ఇండియా వెళ్ళిన తర్వాత అది మొన్న ఇప్పుడు లాస్ట్ డిసెంబర్లో ఇండియా వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలు అందరూ పోస్ట్పోన్ అయినాయి కదా, అలాగే ఇతనిది కూడా ఏది డిసెంబర్ 2027కి పోస్ట్పోన్ అయిందంట. తర్వాత ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ తీసుకున్నారంట. అపాయింట్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడము, మా వీసా వచ్చేసింది. మళ్ళీ ట్రావెల్ చేశారు అమెరికాకి. చేసినప్పుడు అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగినటువంటి డిస్కషన్ ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు అంటే గ్యాప్ అనేది వచ్చింది కదా, డిసెంబర్లో వెళ్ళారు. ఇప్పుడు మొన్న జూన్ 1వ తారీఖు బ్యాక్ అంటే దగ్గర ఒక 6 months గ్యాప్ అనేది ఉంది. కాబట్టి ఈ 6 months H1B వీసా మీద స్టాంపింగ్ చేయించుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి డిస్కషన్ కూడా ఏంటంటే ఇన్ని రోజులు మరి జాబ్ చేసావా చేయలేదా అంటే ఒక జనరల్గా చెప్పుకోవాలి కదా, తప్పదుగా. చేస్తే చేసామని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి కదా. ఒక 3 weeks ఏమో నేను పెయిడ్ లీవ్లో ఉన్నాను, తర్వాత ఇంకా రిమోట్ జాబ్ చేశాను అని చెప్పేసి చెప్పారనమాట. సో దాంతో ఏంటంటే అసలు అన్ని నెలల్లో అక్కడ ఎలా రిమోట్ జాబ్ ఎలా చేస్తావు, H1B వీసా వ్యాలిడ్ కాదు కదా అని చెప్పేసి అతను డిపోర్ట్ చేశారనేసి ఈ పర్టికులర్ న్యూస్లో ఉంది. అతనితో పాటు ఒక ముగ్గురు స్టూడెంట్స్ని డిపోర్ట్ చేయడానికి రీజన్స్ కూడా ఏంటంటే డిస్అగ్రిమెంట్స్, తర్వాత వాళ్ళ హిస్టరీలో పార్ట్ టైం ఇన్కము కనిపించడము. సో తర్వాత ఈ H1B వీసా హోల్డర్లు కూడా ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పే స్టబ్స్ అవి అన్నీ చెక్ చేశారంట. ల్యాప్టాప్లో ఉన్నటువంటి అంటే దీంట్లో అదే రాశారు క్లియర్గా, ల్యాప్టాప్ ఓపెన్ చేసి పే చెక్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి అన్నీ చెక్ చేస్తే జనరల్గా పే పడుతుంది కదా. యాక్చువల్గా పే పడకూడదు కదా. అవుట్ సైడ్ ఇండియా ఏదైనా ఒక నెల రోజులు అలౌ చేస్తారు, 2 నెలలు అలౌ చేస్తారు. H1B వీసా మీద ఉండి అది ఓన్లీ యూఎస్లోనే వ్యాలిడ్ H1B వీసా. అవుట్ సైడ్ అమెరికా H1B వీసా వ్యాలిడ్ కాదు. అంటే ఇప్పుడు మరి ఏ కండిషన్లో వర్క్ చేసుకోవచ్చు అంటే ఇండియన్ రూల్స్ ప్రకారం వర్క్ చేసుకోవచ్చు, కానీ మనం ఇండియా పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి వర్క్ చేయొచ్చు. బట్ దానికి సర్టన్ కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. వర్కింగ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఈ ట్యాక్స్లని అవని ప్రిమిసెస్ అని వర్కింగ్ ప్రిమిసెస్ అని రకరకాల రూల్స్ ఉంటాయి. కాబట్టి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే మీరు వర్క్ చేయకూడదు, అక్కడ చేశారు కాబట్టి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తున్నాము అంటే ఎంట్రీ ఇవ్వలేదు. సో ఈ స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఇంకా కొన్ని డిస్అగ్రిమెంట్లు, అంటే వీళ్ళు అడిగిన క్వశ్చన్లకి స్టూడెంట్స్ సరిగ్గా ఆన్సర్ చేయకపోవడం, తర్వాత కొంతమంది పార్ట్ టైములు అలాగా వీళ్ళది జరిగింది. ఆ 10 మంది అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి డిపోర్ట్ అయిన వాళ్ళది క్లియర్గా ఎక్కడ సోషల్ మీడియాలో అయితే వాళ్ళు డిపోర్ట్ అయ్యారు అని అంటున్నారు, కానీ ఎక్కడ క్లియర్గా ఎందుకు రీజన్ ఏంటనేది అయితే ఖచ్చితంగా లేదు. కాకపోతే నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే అథెంటిసిటీ కన్ఫర్మ్ కాదు, కానీ జస్ట్ నేను అక్కడిక్కడ పోస్టులలో వాటిల్లో చదివింది ఏంటంటే జనరల్గా అందరూ కూడా ఈ ఓపీటీ మీద ఉండి ఇండియా వెళ్ళి వచ్చేటప్పుడు, స్టెమ్ ఓపీటీ మీద ఉండి ఇండియా వెళ్ళి వచ్చేటప్పుడు, ఈ F1 అయిపోయి తర్వాత ఇండియా వెళ్ళి వచ్చేటప్పుడు, ఈ జాబ్లో జాయిన్ అవుదాం అనుకుని వచ్చేటప్పుడు ఇలాగా
కొంతమంది ఏంటంటే పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు ఇలా ఏవో రకరకాలు ఉంటుంటాయి కదా! అన్‌పెయిడ్ జాబులు చేసిన వాళ్ళు ఉన్నారనమాట కొంతమంది. కొన్ని అన్‌పెయిడ్ జాబులు అంటే జనరల్‌గా ఏంటంటే వాలంటరీ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే మీ కంపల్సరీ పెయిడ్ జాబే చేయాలి. లేకపోతే మీరు ఎళ్ళిపోవాలి అనేది వాళ్ళు అంటున్నారనమాట. సో, దాని ప్రకారం కొంతమందిని పంపించేశారు. సో, ఇలాగ న్యూస్ అయితే ఉంది. పార్ట్ టైము మెయిను. తర్వాత మీ ఇన్‌కమ్ మ్యాచ్ కాకపోవటము, లేపోతే మీరు చేసే జాబ్ దానికి మ్యాచ్ కాకపోవటము, లేపోతే మీరు అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు గానీ, లేపోతే అన్‌పెయిడ్ జాబ్స్ గానీ, జనరల్‌గా ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు గూడా ఏంటంటే కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని పే చేస్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం వాలంటరీగా చేస్తూ ఉంటాము. కానీ అది అయిపోయిన తర్వాత ఓపీటీ, స్టెమ్ ఓపీటీకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీరు కంపల్సరీ పేమెంట్ జాబే చేయాలి అని ఒకటి ఉందనమాట. సో, నెక్స్ట్ ఇంకొకటేంటంటే వీసా రివొకేషన్. చాలామంది ఒక డిపెండెంట్ గూడా వాళ్ళ హస్బెండ్ వీసా రివోక్ అయిన విషయము ఆమెకి తెలీదట. సో, వీసా రివోక్ ఎందుకు జరుగుతది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్‌గా డీయూఐలున్నా, లేకపోతే క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఇలాంటివేమన్నా ఉన్నా, బయోమెట్రిక్స్ ఉన్నా కొంతమంది మొన్న రీసెంట్‌గా వీసాలు రివోక్ చేశారు. అది కాక డిసెంబర్‌లో గూడా కొన్ని కొన్ని బల్క్ వీసాలు రివోక్ చేశారనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పోస్ట్‌లో నేను జూసింది ఏంటి అంటే క్రిమినల్ హిస్టరీ లేదు, డీయూఐ లేదు, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ వీసా రివోక్ అయింది. ఇలాగా చాలా మందికి రివోక్ అవుతున్నాయట వీసాలు. ఓకే. చాలా పోస్టులొచ్చినాయి. ఏంటి అంటే నా వీసా రివోక్ అయింది. ఎందుకు రివోక్ అయిందో తెలీదు. ఓకే. ఆ డీటెయిల్స్ నేను చెప్తాను. ఎందుకు రివోక్ అయ్యే ఛాన్స్ ఉంటది ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ వీసా ఫస్ట్ అందరూ చెక్ చేసుకోండి. ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఎవరు ఉండకండి. మీకు ఏ హిస్టరీలో ఏ ప్రాబ్లమ్ లేదు. క్లీన్‌గా ఉన్నాం. అయినా సరే జస్ట్ సేఫ్ సైడ్ చెక్ చేసుకోండి. నేను మీకు ఇప్పుడు ఆ వెబ్‌సైట్ చూపిస్తా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది. చెక్ చేసుకొని ఆ స్టేటస్ పైన మీకు ఏముంది అప్రూవల్ అది పైన రివోక్డ్ ఇలా ఉంటది కదా! అదొకటి కన్ఫర్మ్ చేసుకోండి. నాకు డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి నేను చూపిన వెబ్‌సైట్ మాత్రం నేను చూపిస్తా. ఓకే. ఇది వెబ్‌సైట్ దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు ఓపెన్ చేసుకోండి. కౌన్సిలర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ సెంటర్ దీంట్లోకెళ్ళి ఇక్కడ మీ వీసా అప్లికేషన్ టైప్ ఇమిగ్రెంట్ నాన్ ఇమిగ్రెంట్ వీసాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరిక్కడ మీ వీసా కేస్ నెంబర్ పెట్టేసేసి మీ పాస్‌పోర్ట్ నంబరు, మీ సర్‌నేము సో ఈ డీటెయిల్స్ అన్నీ తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఇలా చూపిస్తది. నేను ఒక స్క్రీన్ షాట్ మీకు ఇలా చూపిస్తదనమాట. ఇక చూడండి రివోక్డ్ అని ఉంది చూసారా? సో, ఒకవేళ మీ వీసా గనక రివోక్ అయితే రివోక్డ్ అని చూపిస్తది. సో, లేదు అంటే మీకు అప్రూవల్ ఉంటే అప్రూవల్ ఏదుంటే అది ఆ స్టేటస్ ఏదుంటే ఆ స్టేటస్ చూపిస్తదనమాట. సో, ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు అన్ని డీటెయిల్స్ పెడితే మీకు వీసా ఉందో లేదో తెలుస్తది. సో, అది మాత్రం చెక్ చేసుకోండి మీరు. ఎందుకైనా మంచిది. సో, ఇప్పుడు ఏ హిస్టరీ క్రిమినల్ హిస్టరీ లేదు. అన్నీ బాగానే ఉన్నాయి. అయినా నా వీసా రివోక్ అయింది. ఎందుకు రివోక్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వీళ్ళు మీ పర్టిక్యులర్ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడో, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్‌కెళ్ళినప్పుడో, ఇలాంటి వాటికెళ్ళినప్పుడోనే మీ ఇది చెక్ చేయాలని రూల్ ఏం లేదు. వాళ్ళు ఎనీ టైమ్ ఎప్పుడైనా కూడా చెక్ చేయొచ్చు. లేదా మీరు పనిచేస్తున్న కంపెనీలో వేరే ఏదన్నా H-1B అప్లై చేసిన అతనిది చెక్ చేస్తూ మీది చెక్ చేయొచ్చు. వాళ్ళ దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు, టిప్ రావచ్చు, ఏదైనా సరే జరగచ్చు. అలాంటి టైంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్నటువంటి ఈజీ ఆప్షన్ ఇన్వెస్టిగేషన్ జరిగే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఎందుకు అంటే మీ వీసా కంట్రోల్ వచ్చేసి ఎంబసీ ప్లస్ స్టేట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. మీ స్టేటస్ కంట్రోల్ వచ్చేసి యూఎస్‌సిఐఎస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. ఈ రెండిటికి సంబంధం లేదనమాట. సో, మీకు ఎంట్రీ ఇవ్వాలా వద్దా యునైటెడ్ స్టేట్‌లోకి అనేది స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ వీసా ఉంటే మీకు ఎంట్రీ ఇస్తారు. వీసా లేకపోతే ఎంట్రీ లేదు. అందుకని ఏంటంటే వీళ్ళు యూఎస్‌సిఐఎస్ వాళ్ళు స్టేట్ డిపార్ట్మెంట్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ పలానా పర్సన్ మీద ఈ కేసు ఏదో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ టాక్స్ కట్టలేదు. H-1B ఫ్రాడో వాటెవరో సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పేసి అప్పుడు వాళ్ళు మీ ఫస్ట్ స్టెప్ కింద వీసా రివోక్ చేస్తారనమాట. వీసా రివోక్ అయిన తర్వాత ఈలోపు అక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. మీకు ఈ విషయం తెలియకపోవడానికి కారణం ఏంటంటే మీ ప్రాపర్ డీటెయిల్స్ లేకపోవటము, అడ్రస్ సరిగ్గా AR11లో లేకపోవటము, మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్‌గా లేకపోవటమో యూఎస్‌సిఐఎస్‌లో అందుకని చెప్పి మీరు తెలియట్లేదు. మీకు ఈమెయిల్ వచ్చిన జంక్‌లోకో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా చాలా మందికి ఈ ఈమెయిల్స్ ఏదైతే వీసా రివోకేషన్ అయినటువంటి ఈమెయిల్స్ జంక్‌లోకి వెళ్తున్నాయంట. సో, ఎవరు చూసుకోవట్లేదు. ఎవరికీ తెలియట్లేదు. సో, ఈమెయిల్స్ కొన్ని ఇంపార్టెంట్‌వి కూడా జంక్‌లోకి వెళ్తాయి. అందుకని చెప్పి మీరు మీ జీమెయిల్ జంక్ ఫోల్డర్‌లో చెక్ చేసుకుంటూ ఉండండి. లేదు అంటే లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే చేయండి. సో, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా రివోకేషన్ మరి ఫర్ ఎగ్జాంపుల్ టాక్స్ కట్టలేదు నేను సరిగా, లేపోతే నేను 60 డేస్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవేవి క్రిమినల్ రిలేటెడ్ కాదు. ఓకే. మరి అలాంటప్పుడు నా పిటిషన్ కదా రివోక్ చేయాలి. వీసా ఎందుకు రివోక్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి.
ఎవరో ఒక పర్సన్ వెళ్ళి ఏదో ఒక ఏరియాలో ఏదైనా ఒక గొడవ పెట్టుకున్నాడు అనుకోండి, ఓకే. సో ఒక పోలీస్ కేసు అయింది. ఆ పోలీస్ కేసు అయినప్పుడు జనరల్గా అబ్రాడ్లలో ఎలా ఉంటుందంటే బ్యాన్ చేస్తారు ఆ పర్సన్ని, ఆ పర్టికులర్ ఏరియాలో బ్యాన్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ స్ట్రీట్లో, న్యూయార్క్ అనే ఏరియా నగరంలో ఒక పర్టికులర్ స్ట్రీట్లో ఇతను గొడవ పెట్టుకున్నాడు. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని ఆ ఏరియాలోకి రాకుండా బ్యాన్ ఆర్డర్స్ ఇస్తారనమాట. అంటే ఏంటంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యి పూర్తయ్యే వరకు నువ్వు మంచోడివా చెడ్డోడివా తెలిసే వరకు నువ్వు ఆ ఏరియాలోకి, ఆ దరిదాపులలోకి రాకూడదు. కైండ్ ఆఫ్ ఏ ట్రెస్ పాసింగ్. సో ఇప్పుడు వీళ్ళు దొరికిన వాళ్ళని కూడా ఏది మన వాల్మార్ట్ అట్లాంటి వాటిల్లో ట్రెస్ పాసింగ్ అంటారు కదా, పార్కింగ్ లాట్లో కూడా రాకూడదు, అవి ఆర్డర్స్. అలాగా ఎందుకు అంటే ఇప్పుడు ఇతను అక్కడికి వచ్చి మళ్ళీ ఇంకేమైనా చేస్తాడేమో, ఇతను మంచోడా చెడ్డోడా మన ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదు కదా, ఇనీషియల్గా వాళ్ళని అక్కడ బ్లాక్ చేస్తారనమాట. ఆ బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు అక్కడికి రాకుండా ఆగిపోతారు. అందుకని చెప్పేసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు ఇచ్చేటువంటి ఆర్డర్స్ అవి. సో సేఫ్టీ కోసం. సో ఇది కూడా అంతే. అంటే ఏంటంటే యు ఆర్ అడ్మిసిబుల్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో ఎప్పుడైనా మళ్ళీ నువ్వు కంట్రీ కనుక దాటి వెళ్తే మళ్ళీ వీసా వేయించుకొని రావాలి. ఎందుకు అంటే నువ్వు సంథింగ్ ఏదో తప్పు చేసావు. సో ఆ తప్పు ఏంటంటే క్రిమినల్ రిలేటెడ్ అయి ఉండకపోవచ్చు. సో మీకు సరిగ్గా చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అయినప్పుడు మిస్రిప్రజెంటేషన్ చేసి ఉండొచ్చు, లేకపోతే అంతకుముందు ఎప్పుడో మీ ఎంప్లాయర్ ట్యాక్స్ కట్టకపోయి ఉండొచ్చు, లేకపోతే 60 days కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే మధ్యలో డే 1 CPTకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఉండొచ్చు. సో మీ H1 హిస్టరీలో ఇప్పటి వరకు మీరు యునైటెడ్ స్టేట్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ జాబ్ హిస్టరీ మ్యాచ్ అయిపోయి ఉండవచ్చు, మీరు ఏదైనా తప్పు ఎక్స్పీరియన్స్డ్ పెట్టి ఉండొచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా USCIS వాళ్ళ దగ్గరికి మీ గురించి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రెడ్ ఫ్లాగ్ రైజ్ చేసి ఫస్ట్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి వీసా రివోక్ చేయండి అని చెప్తారనమాట. సో ఈలోపు గనక ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే దాన్ని బట్టి ఆ H1B వీసాకి సంబంధించిన యాక్షన్ అనేది తీసుకుంటారు. బట్ లేదు అంటే ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. బట్ నెక్స్ట్ టైం ఒకవేళ మీరు ఇండియా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఆబ్వియస్లీ మీరు మళ్ళీ స్టాంపింగ్ చేయించుకునే రావాలి. ఎట్ ద సేమ్ టైం మీ డిపెండెంట్స్ ఎవరైనా సరే ఇండియా వెళ్తున్నారు అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ వీసా చెక్ చేసుకోండి. ఓకే, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోండి. మీకు గనక ఇంతకుముందు హిస్టరీలో మీకు తెలిసిపోతే ప్రతి వాళ్ళకి తెలుస్తుందండి మీరు చేసిన తప్పులు ఏంటనేది మీకు తెలుస్తుంది. మీకు అన్ని వెళ్ళిన దగ్గర నుంచి అన్ని సంవత్సరాలు పర్ఫెక్ట్ జాబ్ ఉంది, ట్యాక్స్ కడుతున్నా, నాకు ఎక్కడ బ్రేక్ రాలేదు, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అంటే ఫైన్, నో ప్రాబ్లం. కానీ మీకు తెలిసి మీరు ఎక్కడైనా తప్పు చేశారో, లేకపోతే దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టారో, లేకపోతే ఇంక ఏదన్నా వీసా వయలేషన్ చేసేటువంటి ఏమన్నా చేశారో అని అంటే మాత్రం మీరు ఎప్పటికప్పుడు మీ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండటం బెటర్ అనమాట. సో లేదు అంటే మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు మీకు ఇట్లా తెలియకుండా వెళ్ళి వెనక్కి రాకుండా ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియదు అసలు వీసా రివోక్ అయిన విషయం వాళ్ళకి తెలియలేదు. ట్రావెల్ చేశారు, క్రూజ్ ట్రావెల్ చేశారు, లేకపోతే కెనడా హాలిడే అని వెళ్ళటమో, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళడమో, రిటర్న్ రాక అలా చాలామంది ఇరుక్కుపోయారు. ఇండియా వెళ్ళి వస్తూ ఇరుక్కుపోయారు. సో మెయిన్ మీరు చూసుకోవాల్సింది కంపల్సరీ మీ వీసా రివోక్ అయిందా లేదా. డిపెండెన్స్ని పంపించేటప్పుడు కూడా వాళ్ళని ఒకవేళ మీరు స్టాంపింగ్కి పంపిస్తున్నారనుకోండి, దానికి కూడా మీరు చెక్ చేసుకోండి వీసా ఉందా లేదా, రివోక్ అయిందా లేదా అనేది. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని డిపెండెంట్ని తీసుకొని రమ్మంటున్నారంట, అది ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోలో చెప్దాం అనుకుంది. డిపోర్టేషన్స్ అయితే విపరీతంగా జరుగుతున్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అన్ని చెక్ చేసుకోండి, ఎటువంటి వీసా వయలేషన్ మాత్రం చేయమాకండి. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.